హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో బ్యాంకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. యూసీఓ బ్యాంకుకి సంబంధించి యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ లిమిటెడ్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. సో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులకి 250 పోస్టులు ఉన్నాయి. సో ఈ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో నోటిఫికేషన్ మనకి జనవరి 16న రిలీజ్ అయింది. అండ్ దీనికి సంబంధించి ఫీజు చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వాళ్ళకేమో 175 అండ్ అదర్ వాళ్ళకేమో 850 ఉంది ఫీ అనేది, ఆన్లైన్ మోడ్ పేమెంట్ అనేది. అండ్ అలాగే మనకి స్టార్టింగ్ డేట్ ఎప్పుడంటే జనవరి 16th నుంచి మనకి అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఫిబ్రవరి 5th లాస్ట్ డేట్ మనకి. అండ్ దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం మనకి 20 years ఉండాలి. అండ్ అలాగే మ్యాక్సిమం వచ్చేసి 30 years. సో ఇది జనవరి 1, 2025 కల్లా ఇంత ఏజ్ అనేది మనకి ఉండాలి. అండ్ దీనికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది క్యాస్ట్ని బేస్ చేసుకొని. అండ్ అలాగే మనకి క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ, ఏదైనా ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో మనకి డిగ్రీ ఉంటే సరిపోతుంది క్వాలిఫికేషన్ అనేది. అండ్ మనకి పోస్టులు వచ్చేసి మొత్తం 250 ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించి ఇప్పుడు అఫీషియల్ నోటిఫికేషన్ చూద్దాం. యూసీఓ అఫీషియల్ నోటిఫికేషన్ ఇది. సో మనకి ఇక్కడ స్టార్టింగ్ డేట్ అండ్ లాస్ట్ డేట్ మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఎలిజిబులో అండ్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఇక్కడ కనిపిస్తున్న ucobbank.comకి వెళ్ళి సో రిజిస్టర్ చేసుకోండి, అంటే అప్లై చేయండి. సో ఇక్కడ మనకి డీటెయిల్డ్గా మెన్షన్ చేశారు స్టేట్ వైజ్ ఎన్ని పోస్టులు ఉన్నాయని అండ్ కేటగిరీ వైజ్ కూడా ఎన్ని పోస్టులు ఉన్నాయని మెన్షన్ చేయడం జరిగింది. సో మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి మొత్తం 10 పోస్టులు ఉన్నాయి. సో ఇది ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మనం ఏ స్టేట్లో అయినా మనం పెట్టుకోవచ్చు. మనకి పోస్టులు ఎక్కడ ఎక్కువ అయితే ఉంటాయో ఆ స్టేట్లో మనం పెట్టుకోవచ్చు అప్లై చేసేటప్పుడు. అండ్ ఇక్కడ మనకి శాలరీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. 48,000 to 85,000 వరకు మనకి శాలరీ ఉంటుందంట జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ 1 స్కేల్ 1 పోస్ట్కి. అండ్ ఈ పోస్టులకు సంబంధించి ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఆ ఎగ్జామ్లో రీజనింగ్, కంప్యూటర్ యాప్టిట్యూడ్ ఒక టాపిక్ 45 questions ఉంటాయి. అండ్ జనరల్ ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్లో ఒక 40 questions, ఇంగ్లీష్కి 35, డేటా అనాలిసిస్ ఇంటరప్షన్కి ఏమో 35, మొత్తం 155 questions 200 marksకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. మనకి టైం అనేది 3 hours ఇస్తారు. అండ్ సెక్షనల్ క్వాలిఫైయింగ్ అనేది ఏమి ఉండదు, కాకపోతే నెగిటివ్ ఉంటుంది. అండ్ దీని తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. అండ్ అలాగే మెడికల్ కూడా ఉంటుంది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు డెఫినెట్గా దీనికి అప్లై చేయండి.